రైట్ ప్రసాద్ గారు మీరు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అంటే కేంద్ర నిధులపైన మనం చర్చకు వెళ్దాం సిద్ధమా అనేసి అని చెప్పి రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళింది అలాగే కేంద్రం నుంచి ఎంత వచ్చింది దీనికి సంబంధించి ఒక సవాల్ విసిరారు నేను దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు మీరు ఏం చెప్తారు దీనికి మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే. ఎప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధులపైన చర్చకు సిద్ధమని చెప్పి ఎప్పుడో చెప్పినాం. వాళ్ళు ఎక్కడికి వస్తారు ఎక్కడ మాట్లాడదామనే దాని మీద ఇప్పటికీ రెడీగా ఉన్నాం. దాంట్లో ఏ మాత్రం ఎంతో లేదు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని చెప్పి మేము ప్రతి జిల్లాలో సమావేశాలు కూడా చెప్పినాం. తర్వాత రెండో అంశం ఎప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడింది, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతా ఉంది. మేమిచ్చినాం మాకేంది అని చెప్పి. ఇప్పుడు మేమిచ్చినాం మాకేంది అనేది ఇది అర్థవంతమైనటువంటి చర్చ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి మనకు తక్కువ రెవెన్యూ వస్తుంది. తక్కువ రెవెన్యూ వచ్చినంత మాత్రం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయము అక్కడ నిధులు ఇవ్వమని చెప్పి అంటారా? మరి అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి ఇస్తారా? మన హైదరాబాద్ తీసుకుంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్రాల్లో అత్యధికంగా నిధులు కట్టేది షేర్లింగంపల్లి నియోజకవర్గం. మరి షేర్లింగంపల్లి నియోజకవర్గం వాళ్ళు మేమెంత ఇచ్చినాం మాకెంత ఇచ్చినాం అని చెప్పి అడుగుతారా? ఇది కాదు కదా. కేంద్రము రాష్ట్రము ఉమ్మడిగా తీసుకునేటువంటి అనేక ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఎత్తిస్తున్నాం అనేది చూడాలి. కానీ ఇప్పుడు మేము రూపాయి ఇచ్చినాం మాకు 40 పైసలే వచ్చింది 30 పైసలే వచ్చింది అనేది అర్థవంతమైనటువంటి చర్చ కాదు. అంటే డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అనేసి అని చెప్పి అంటే వేరే బీజేపీ రాష్ట్రాలకు మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్కి మాత్రం ఎక్కువగా ఇచ్చారు అని చెప్పి ఒక వాదన అయితే ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రసాద్ గారు? ఎక్కువగా ఇచ్చారు. గతంలో ఇది రాజ్యాంగ పరంగా నిధుల విడుదల అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ ఇచ్చి నీకు అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? వాటికి ఇప్పుడు మా గతంలో ఎంఎంటీఎస్ ఉంది. ఎంఎంటీఎస్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడి 100% నిధుల్ని ఎంఎంటీఎస్ కు మంజూరు చేయించారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన సఖ్యత ఉండాలి. పెట్టుకుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన సఖ్యత ఉన్నది. నిధుల విషయంలో కూడా ప్రతి మంత్రి పోయినప్పుడు కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి పోయినప్పుడు ప్రధానమంత్రి కానీ కలుస్తున్నారు. దానికి సంబంధించిన సానుకూల అంశాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ప్రతిదాన్ని రాజకీయం చేయడం ద్వారా ఈ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది కరెక్ట్ కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చేసింది. కేటీ రామారావు ఎప్పుడు చెప్పినా కూడా మేము రూపాయి ఇస్తే మాకు 42 పైసలే వచ్చింది 36 పైసలే వచ్చింది అని చెప్పి లెక్కలు చెప్పేటోళ్ళు. ఈ లెక్కలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సైన్యం మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, మనకు ఎయిర్పోర్ట్ల మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, రైల్వేల మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అంతర్జాతీయంగా అనేక రకాలైనటువంటి ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం మరి అదే విధంగా చూసుకుంటే గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి ఆ విధంగా ఇచ్చారు. మరి ఎందుకు తెలంగాణకి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేసి చెప్పి రేవంత్ రెడ్డి అడుగునే జరుగుతుంది కదా. నేను అడిగేది అదే, సవతి తల్లి ప్రేమ అంటే నీకు ఎక్కడ కనపడ్డది? ఏ నిధులు నీకు నిధులు బడ్జెట్ విషయంలో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రానికి కేంద్ర ఓకే మనం దీనిపైన మాట్లాడదాం ప్రసాద్ గారు, దీనిపైన మాట్లాడదాం.